మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే రవీంద్రనాథ్ సార్. నమస్తే అండి జవేరి గారు. సార్, లివ్ ఇన్ రిలేషన్షిప్ బాగున్నంత వరకు లేడీస్ చాలా మంచిగా హ్యాపీగా హాయిగా ఉంటున్నారు. ఏదైనా తేడా వస్తే మాత్రం ఆపోజిట్ పర్సన్ మీద కేసులు వేయడం అలా చేస్తున్నారు. దీని మీద రీసెంట్ గా సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చారు. సో దాని గురించి జవేరి గారు, ఇది ఇట్స్ ఇంట్రెస్టింగ్ టాపిక్. లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్న ఇటీవల కాలంలో చాలా బాగా ఎక్కువగా పెరిగాయండి. అంటే మ్యారేజెస్ మీద ఒక రకమైనటువంటి విరక్తి వచ్చేసినటువంటి చాలా మంది స్త్రీ పురుషులు, మేల్ అండ్ ఫీమేల్స్ కూడా మ్యారేజ్ కాకుండానే ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మేల్ దగ్గర నుంచి వచ్చేటువంటి నెగిటివిటీ బాగా పెరగడం, అసలు మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు, హ్యాపీగా బోత్ సైడ్స్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాం కదా, సో ఒక రిలేషన్షిప్లో ఉందాం, ఉన్నంతకాలం ఉందాం, తర్వాత విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు డీల్ చేసుకుందాం అన్నటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇటీవల కాలంలో పెరిగింది. అయితే దీనికి చట్టబద్ధత లేకపోయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని చట్టాలు, అంటే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పులు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద కంటిన్యూ చేసే విధంగా ఉన్నాయి కొన్ని తీర్పులు. అంటే ఇది కరెక్టా రాంగ్ అన్నది ఏది ఎక్కడ జడ్జిమెంట్ ఇవ్వలేదు. ప్రత్యేకంగా దీని మీద ఒక రకమైన చట్టాలు అయితే ప్రత్యేకంగా లేవు. కానీ చాలా సొసైటీస్లో, ముఖ్యంగా కార్పొరేట్ లాంటి నగరాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్ అనేది ఎక్కువగా అయిపోయింది. అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా మెల్లమెల్లగా ఈ టైప్ ఆఫ్ కల్చర్ అనేది మెల్లగా అడాప్ట్ అవుతూ వస్తుంది. అయితే ఈ కల్చర్లో ఏమవుతుందంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో కలిసి లివ్ ఇన్ టుగెదర్ అన్నట్టుగా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అంటే రకరకాల పారామీటర్స్లో ఉంటారు. ఒక అవసరానికి కావచ్చు, లేకపోతే ఒక నీడ్ కోసం కావచ్చు. అంటే చదువుకునే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తమ యొక్క ఎక్స్పెండిచర్స్ కాస్ట్ తగ్గించుకుందామని, లేకపోతే జాబ్ చేసేటప్పుడు షేరింగ్ చేసుకుందాం, రెంట్స్ షేరింగ్ చేసుకుందాం, మరలా రేపు కాస్త హై ప్రొఫైల్ కింద ఎవరి లైఫ్లో వాళ్ళు డీల్ చేద్దామని. ఇంతేకాకుండా కొంతమంది ప్రీ మ్యారిటల్ లివ్ ఇన్ రిలేషన్షిప్ చేస్తారంటే బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ మన ఇద్దరం కలిసి ఒక 6 months ఉందాం, ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలుస్తూ ఉంటుంది, ఒకరికొకరు నచ్చితే మనం ఆఫ్టర్ 6 months మనం మ్యారేజ్ చేసుకోవచ్చు, సో బిఫోర్ 6 months మనం కలిసి లివ్ ఇన్ టుగెదర్ ఉందాం అని చెప్పి బోత్ సైడ్స్ పేరెంట్స్ కూడా నచ్చజెప్పి చేస్తారు. కొన్ని చోట్ల కొంతమంది ఏం చేస్తారంటే సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రకారం, అంటే సేమ్ కులాలు, అంటే కొన్ని రకాల కులాలు, రిలీజియన్స్ నచ్చపోయినప్పుడు దీనికి యాంటీగా కొంతమంది రకరకాల కమ్యూనిటీస్లో సేమ్ కమ్యూనిటీ కాదు డిఫరెంట్ కమ్యూనిటీ చేసేటప్పుడు సోషల్గా, అదేవిధంగా ఫ్యామిలీ పరంగా కొంత నెగిటివిటీ వస్తుంది కాబట్టి కొంతమంది సీక్రెసీగా కొంతమంది రిలేషన్షిప్స్ కొంతమంది మెయింటైన్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ అప్ డౌన్స్, అంటే ఒక అమ్మాయి బాగా ఫైల్లో ఉండొచ్చు, అంటే మంచి హై ప్రొఫైల్ ఉండొచ్చు, అబ్బాయికి అసలు లో ప్రొఫైల్ ఉండొచ్చు, లేకపోతే అబ్బాయి మంచి హై ప్రొఫైల్ ఉంటాడు, అమ్మాయికి అసలు లో ప్రొఫైల్ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఎకనామిక్ ఈక్వేషన్స్ లేనప్పుడు కూడా ఉండే అవకాశం కూడా కొన్ని చోట్ల ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఏంటంటే స్టేట్స్ మారిపోతారు, కానీ ఇద్దరికి నచ్చి ఉంటుంది, అంటే ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడతారు. అటువంటి సందర్భాల్లో కూడా కొన్ని చోట్ల లివ్ ఇన్ రిలేషన్షిప్, అంటే రిలేషన్షిప్లో ఉండడానికి రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ రకంగానే ఉంటారని మనం చెప్పడం, కొన్ని సీక్రెట్స్గా ఉంటారు, కొన్ని ఓపెన్గా ఉంటారు, దానికి కారణాలు ఎంతైనా కావచ్చు. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్లో ఏంటంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నంతకాలం బాగానే ఉంటారు, ఏదైనా డిఫరెన్షియేట్ వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరికి, ముఖ్యంగా లేడీస్ ఏం చేస్తారంటే అబ్బాయి మీద నన్ను మ్యారేజ్ చేసుకుంటాడు అని చెప్పి నన్ను ట్రాప్లో తీసుకున్నాడు, నాతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు, నాతో కొద్ది రోజులు ట్రావెల్ చేశాడు, నా మొత్తం ఎంటైర్ నా లైఫ్ మీద అతను అజమాయిష్ తీసుకున్నాడు, నాకు ఈ మధ్య అతను ఈరోజు మ్యారేజ్ చేయనని చెప్పి మోసం చేస్తున్నాడని, లేకపోతే నా యొక్క పర్సనల్ కేర్ని డ్యామేజ్ చేస్తున్నాడని ఆ అబ్బాయి మీద అమ్మాయిలు పెట్టినటువంటి కేసులు ఇటీవల కాలంలో చాలా పెరిగిపోతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంగా నేను చూసినట్లయితే అనేక కేసులు కలిసి బాగానే ఉంటారు, ఎక్కడో వ్యవహారం చెడింది అనుకోండి, ఇమీడియట్గా అమ్మాయి పెడుతుంది అబ్బాయి మీద. అమ్మాయి మీద పెట్టే సంఘటనలు చాలా తక్కువ, కానీ అమ్మాయిలు అబ్బాయి మీద పెట్టే సంఘటనలు చాలా ఎక్కువ. నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి నన్ను ట్రాప్లోకి దించి నన్ను మ్యారేజ్ చేసుకోకుండా ఈరోజు నన్ను నా లైఫ్తో డీల్ చేస్తాడు, నా ఎంటైర్ లైఫ్ కెరీర్ని స్పాయిల్ అయిపోయింది, నన్ను ప్రొటెక్ట్ చేయమని చెప్పి, అదేవిధంగా అతనికి పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి కూడా కోర్టుకు వచ్చినటువంటి అమ్మాయిల యొక్క సంఖ్య చాలా పెరిగింది. దీనికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చారు, రీసెంట్గా ఇచ్చారు ఒక జడ్జిమెంట్. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏవైతే కేసులు ఉన్నాయో వీటికి బెస్ట్ సైటేషన్గా తీసుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి. దీనికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను జవేరి గారు. ముఖ్యంగా ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒక జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి అయిన ఆ జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి ఏం చేశారంటే, తన ఆపోజిట్ తన సేమ్ ప్రొఫెషన్ ఉండి ఇంకొక వేరే జడ్జి గారితో ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఎంటర్ జరిగింది. ఎలా ఎంటర్ అయ్యారంటే, ఆమె కూడా తన భర్త మీద వేధింపులు గురవుతూ కూడా ఒక డివోర్స్ అప్లై చేసుకున్నారు. ఇంకా డివోర్స్ ఇంకా ఇష్యూ కాలేదు. ఆ డివోర్స్ ఇష్యూ కాకుండా ఉన్న సందర్భంలో ఏం చేశారంటే, ఈ అమ్మాయి, అంటే ఈవిడ కూడా జూనియర్ సివిల్ జడ్జి, ఈవిడ తన ఆపోజిట్ ఒక సివిల్ జడ్జి గారితో ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ రిలేషన్షిప్ లో వీళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేశారు. 2014 నాటి కేసు ఇది. 2014 ఉన్నారు ఈ రిలేషన్షిప్ లో. ఉన్న తర్వాత కొన్ని కారణాంతరాలు ఏంటంటే, ఇతను మ్యారేజ్ చేసుకుని, అంటే ఇతను కూడా డివోర్స్ అప్లై చేసుకున్నాడు, ఇతను కూడా ఇంకా డివోర్స్ రాలేదు, కానీ కొన్ని కారణాలు ఇచ్చే ఇతను నన్ను మ్యారేజ్ చేసుకుంటాడని చెప్పి నా లైఫ్ని తను తీసుకున్నాడు. అట్ ద
ద సేమ్ టైం నాకు ఫస్ట్ హస్బెండ్ నుంచి వచ్చినటువంటి నా పిల్లని కూడా ఇతను ప్రొటెక్ట్ చేస్తాడని చెప్పి ఈ జూనియర్ సివిల్ జడ్జి గారు తీసుకొని నా లైఫ్ని ఒక 5-6 ఇయర్స్ డీల్ చేసి ఈ రోజు నన్ను మ్యారేజ్ చేసుకోకుండా నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు, నన్ను రక్షించమని చెప్పి ఆయన కోర్టు వారిని వెస్ట్ బెంగాల్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్ కోర్టు ఏం చేశారంటే దీనికి సంబంధించి ఇది కరెక్టే అని చెప్పి ఈ జూనియర్ సివిల్ జడ్జి గారికి సపోర్ట్గా జడ్జిమెంట్ రావడం జరిగింది. ఏం జడ్జిమెంట్ వచ్చారంటే ఈ జూనియర్ సివిల్ జడ్జి గారు చేసినటువంటి ఏదైతే ఉన్నారో ఇది ఆ అమ్మాయికి అత్యాచారం, అదేవిధంగా మోసగించడం, నమ్మక ద్రోహం చేశాడు, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి నమ్మక ద్రోహం చేశారని చెప్పి ఈరోజు మ్యారేజ్ చేసుకోకుండా అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి ఇతను చేసింది తప్పే అని చెప్పి ఇతనికి అగెనిస్ట్గా అక్కడ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ అమ్మాయికి సపోర్ట్గా జడ్జిమెంట్ వచ్చింది. దీనికి సంబంధించి ఆ జూనియర్ సివిల్ జడ్జి గారు ఏం చేశారంటే మళ్ళీ ఇమీడియట్గా సుప్రీం కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకున్నప్పుడు అక్కడ జస్టిస్ బివి నాగరత్న గారు వీళ్ళు ఏం చేశారంటే దీని మీద పూర్తిగా డిస్కషన్ చేసి ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ఏం తీర్పు అంటే ఈ అమ్మాయి ముందుగా ఈ అబ్బాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్ వెళ్ళేటప్పుడు ఈమె ఏమనుకున్నదంటే నా మొదటి భర్త ద్వారా వచ్చిన పిల్లని ఇతను చూసుకుంటాడని చెప్పి మాట్లాడడం జరిగింది. కలిసి ఒక 4 years కలిసి ఉన్నారు. అయితే ఈ 4 years పాటు కలిసి ఉన్న సందర్భంలో ఈవిడ కూడా ఒక ప్రొఫెషనల్గా ఉన్నారు. కేవలం మ్యారేజ్ చేసుకుంటారనే నమ్మకంతో ఈ 4 సంవత్సరాల పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారన్నది సమంజసం కాదు. ఆమెకి ఇష్టపూర్వకంగా కూడా వచ్చారు కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎందుకు విడిపోయారన్న విషయంలో ఆమె ఖచ్చితంగా పిటిషన్లో దాఖలు చేయలేదు. కానీ ఇతని మ్యారేజ్ అప్పటికి ఇతనికి డివోర్స్ కాలేదు, ఆ అమ్మాయికి డివోర్స్ కాలేదు. కానీ బోత్ సైడ్స్ కూడా ఇద్దరికి డివోర్స్ కాకుండా రిలేషన్షిప్లు ఉన్నారు. ఇద్దరికి కూడా పరస్పర అంగీకారంతో మాత్రమే ఈ రిలేషన్షిప్లు ఎంటర్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఆయనకు ఉన్నటువంటి ముందుగా ఆ అబ్బాయి ఉన్నట్టుగా ఇతనికి కూడా తెలుసు, అబ్బాయి ఉన్నప్పుడు కూడా ఈమె కూడా రిలేషన్షిప్లు ఎంటర్ అయింది కాబట్టి కేవలం అత్యాచార యత్నం లేకపోతే నమ్మక ద్రోహం, చీటింగ్ అంటే మ్యారేజ్ చేసుకుంటారని చేసి నమ్మించి మోసం చేసినట్టు కాదు, ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో చేశారని చెప్పి చాలా కేసులకి ఒక సైటేషన్గా ఈ యొక్క జడ్జిమెంట్ తీర్పు అనేది సుప్రీంకోర్టు ఇటీవల ఇవ్వడం జరిగింది. అంటే ఈ కేసుని ఏం చేస్తారంటే ఈ యొక్క సైటేషన్ని రీసెంట్గా వచ్చిన అనేక తీర్పులకి సైటేషన్గా మనం లోవర్ కోర్టులో కానీ హైకోర్టులో కూడా చూపించే అవకాశం కూడా ఉంటుంది. అంటే కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉండేటప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు బాగానే ఉండి ఏదో ఒక సందర్భంలో విడిపోతే కేవలం పలానా కారణం నన్ను నమ్మక ద్రోహం చేశాడని, నమ్మించి మోసం చేశాడని, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఈరోజు మాట తప్పాడని, నన్ను కాస్త ఫైనాన్షియల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేస్తున్నాడని కాకుండా ఇతను కూడా ఇద్దరు పరస్పర అంగీకారం బోత్ సైడ్ కూడా మ్యూచువల్ కన్సల్ట్ తోటే ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని మాత్రం యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది తప్పించి కేవలం కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఒక 3 years 4 years అంటే 3-4 సంవత్సరాల పాటు కూడా ఆమెకు తెలియకుండా ఆమె అంత ఇన్నోసెంట్గా ఉంటుందా? ఒక చదువుకున్నటువంటి ఒక ప్రొఫైల్ ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ ఇట్లా ఇన్నోసెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కేవలం మిస్గైడ్ చేస్తున్నారు. అంటే ఈరోజు చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు తప్పించి ఇక్కడ మిస్లీడ్ చేస్తున్నారని చెప్పి ఈ కేసును పూర్తిగా కొట్టివేసేశారు. దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ వెస్ట్ బెంగాల్ జడ్జిమెంట్ని కూడా కొట్టివేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. సో ఇట్స్ ఒక చారిత్రాత్మక తీర్పుగా చెప్పుకోవచ్చు జవేరియా గారు. సో చాలా చక్కగా చెప్పారు సార్. మరి ఇలాంటి అంటే సమస్యలు చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, సో వీళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? డెఫినెట్గా జవేరియా గారు దీనికి సంబంధించి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యేటప్పుడు బోత్ సైడ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఒక పరస్పరంగా ఒక మ్యూచువల్ ఒక అగ్రిమెంట్ గారు అంటే ప్రీ కౌన్సిలింగ్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇద్దరికి కూడా. అట్లాంటి ఉండేటప్పుడు చాలా సందర్భాల్లో ఇట్లాంటి ఇష్యూస్ జరిగే అవకాశం తక్కువ. అందుకే నేను చెప్తున్నాను, చాలా ప్రతి వీడియోలో చెప్తున్నాను, సెలబ్రిటీ సెగ్మెంట్లో చాలా వరకు ఈ 498 అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇటీవల కాలంలో చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు తగ్గుతుంది. బికాజ్ ఏంటంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ ద ఒక మ్యారిటల్ స్టేటస్లో కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో కావచ్చు, బోత్ సైడ్స్ కూడా ఒక అగ్రిమెంట్లోకి వెళ్తున్నారు. అంటే ఒక ప్రొఫెషనల్ మాలాంటి అడ్వకేట్స్ దగ్గరకు వచ్చి కూర్చుని కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లు విడిపోతున్నాయి. అంటే వీళ్ళిద్దరూ ఒక ప్రీమేటల్ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ ఉంటారని నేను చెప్పడం కాదు. ఏదైనా కారణాలు ఇచ్చి విడిపోయినప్పుడు స్మూత్గా సామరస్యపూర్వకంగా విడిపోతున్నారు తప్పించి ఒకరి మీద ఒకరు గొడవలు పడి కేసులు వేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులు పడకుండా, అంటే ఇష్యూ జరిగిన తర్వాత డ్యామేజ్ కన్నా బిఫోర్ కూర్చుని పరస్పరంగా అంగీకారం కూర్చుని చేసుకోవడం వల్ల ఎటువంటి సొల్యూషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైనా ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. డెఫినెట్గా దానికి సంబంధించి మన లీగల్ టీం వాళ్ళకి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా డెఫినెట్గా ఇచ్చే పరిష్కారం చూస్తారు జవేరియా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.